అంతే కదా? యా రైట్. ఇక ఫైనల్గా ఆది శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ 11లో 1 వచ్చినా 2 వచ్చినా 3 వచ్చినా 5 వచ్చినా 11 వచ్చినా మీకు బోనసే. కోర్స్ బీజేపీ కూడా అదే ఆశపడుతున్నట్టుంది, 2, 3 రాకపోతాయా సిటీలో అయినా మాకు అనేది వాళ్ళ ఆశ ఉన్నట్టుంది. ఎందుకంటే మొన్న ఎలక్షన్లోనే ఊహించిన విధంగా 8 అసెంబ్లీ కొట్టారు, 8 పార్లమెంటు కొట్టారు. సో అందుకని వాళ్ళు కూడా చకోర పక్షులా ఎదురు చూస్తున్నారు ఉప ఎన్నికలు వస్తే బాగుండని, బీఆర్ఎస్ లాగానే. సో ఒకవేళ స్పీకర్ గారు కనుక నిర్ణయం తీసుకుంటే, మీ చేతిలో లేదులేండి కానీ స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటే ఉప ఎన్నికలు ఈ 11 స్థానాలకు వస్తాయి కదా, ఎట్లాగూ జూబిలీస్ వస్తుంది, ఆ 10 కూడా వస్తే ఏంటి మీ పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ రెఫరెండం అంటున్నాడు శ్రీధర్ రెడ్డి గారు. ఇప్పుడు ఆ రెఫరెండంలో కంటోన్మెంట్ గెలిచినాం. అవును, నేను అదే చెప్పాను. టచ్ కూడా చేయలేరు అనే వాడు కూడా ఏదో అన్నట్టు సందర్భంలో కంటోన్మెంట్ సీట్ గెలిచినాం. ఈ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కార్యక్రమాలు అమలు చేస్తూ ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోయిన దాన్ని గమనించే కంటోన్మెంట్ సీట్ ఇచ్చారు. మా గణేష్ గారు ఎమ్మెల్యే గెలిచారు, మీరు అందరు కూడా చూశారు. రేపు కూడా ఇక్కడ మీరు జూబిలీస్ కూడా ఏం జరుగుతుందో చూడబోతారు. నేనేమంటున్నా, ఉప ఎన్నికలకు సంబంధించిన అంశం ఇప్పుడు మాట్లాడుకోవడం అది వాళ్లకు తొందర అవుతుందేమో, కానీ రేపు ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తుందని చెప్పడానికి నిదర్శనం ఇటీవల జరిగినటువంటి కంటోన్మెంట్ సిటీకి సంబంధించి మీరు చెప్పినటువంటి అంశము టచ్ చేయలేరు కదా మిమ్మల్ని అంటే, ఆల్రెడీ మీరు టచ్ చేయగలిగిన అక్కడ సిటీలో ఉన్నటువంటి ప్రజల ప్రేమ అభిమానం చూరగొనగలిగినాం. సిటీలో జరగబోయే అభివృద్ధి ఏదైతే ఉందో మూసీ నది ప్రక్షాళన కానీ 4వ ప్రపంచానికి సంబంధించినటువంటి సిటీకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు తీసుకుపోవడం కానీ, ఈరోజు మా కార్యక్రమాలు ఈరోజు ఇతర ఏదైతే వాళ్ళ 10 సంవత్సరాలు తీసుకురాలింది, ఈరోజు 3 లక్షలు మీ పెట్టుబడులు తీసుకొచ్చిన అంశం కానీ గమనిస్తుంది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ గారు కాంగ్రెస్ అభ్యర్థిగా, శేరిలింగంపల్లి నుంచి మన అరికపూడి గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఇంకెవరెవరైతే చేరారో అట్లాగే మీరు జూబిలీస్ కోసం ఎలాగూ కసరత్తు చేస్తున్నారనుకోండి, ఎవరిని పెట్టాలని. సో వీళ్ళని గెలిపించుకోగలరా మళ్ళీ మీ పార్టీ నుంచి? ఎవరైతే ఇప్పుడు పార్టీ మారారో వాళ్ళని ఇప్పుడు అంటే నేను ఒకటి చెప్పగలుగుతున్నా, ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కంటోన్మెంట్ గెలిచినా చెప్తున్నా. అవును, జూబిలీస్ ఉప ఎన్నిక జరగబోతున్నది, గెలవడానికి ప్రయత్నం చేస్తూ అసలు ఎన్నికలకు ఆస్కారం లేనటువంటిది చర్చ అవసరం లేదనేది నా భావన. ఇప్పుడు అసలు ఖాళీగాని సీట్ల కోసము ఆ చర్చ ఎప్పుడు మీరు అనుకున్నట్టు వాళ్ళు అనుకున్నట్టు జరుగుతుంది. అంటే వాళ్ళ హయాంలో స్పీకర్ గారి నిర్ణయాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడే ఇతర రాష్ట్రాలు స్పీకర్ గారి హయాంలో ఎట్లా ఉన్నాయి, మహారాష్ట్రలో ఓ పార్టీని చీల్చి ఈరోజు మా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ ఏదైతే దాన్ని చూపెట్టి వారు కిషోర్ గారు మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ మధ్యలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారు కదా అని చెప్పాను. ఈరోజు దేశంలో జరిగింది రాజ్యాంగానికి అనుకూలంగా ప్రభుత్వాలు నడుస్తలేవు, మేము వచ్చినాక రాజ్యాంగాన్ని ఉన్నటువంటి పరిస్థితిలో తీసుకొని పోతామని చెప్పి భారతదేశంలో అధికారం వచ్చిన తర్వాత ఇలాంటి చట్టాలు ఏమైనా ఉంటే మార్పు చేసే ప్రయత్నంలో ముందుకోదాం. శ్రీనివాస్ గారు, రాజ్యాంగాన్ని పట్టుకొని తిరగడం తప్పు లేదు, ఒకవేళ అది తప్పు అని ఎవరన్నా అంటే వాళ్ళు అనడం కూడా తప్పే, అది కూడా తప్పే. కాకపోతే ఏంటంటే పట్టుకొని తిరగడం మాత్రమే కాదు, దాని స్ఫూర్తిని కూడా పాటించాలి అనేది అందరూ ఇప్పుడు ఇంతకుముందు కిషోర్ అన్న ఒకటి సాగండి వెంకటకృష్ణ గారు, నేనేమంటున్నా ఈరోజు చట్టంలో కూడా ఇలాంటి మార్పులు తీసుకొని రావాలి. ఎలక్షన్ పిటిషన్లో మొదటి గెలుపొందిన శాసనసభ్యుడు తప్పుడు పద్ధతిలో గెలుపొందిందని చెప్పని 2వ స్థానంలో శాసనసభ్యుడిగా పోటీ వేస్తే ఏమని చెప్తుంది చట్టం, 6 మాసాల్లో ఆ ఎలక్షన్ పిటిషన్ను తేల్చాలంటారు. నా 2010 ఎలక్షన్ పిటిషన్ ఇంకా పెండింగ్ ఉందని అంటున్నా. కాబట్టి రేపు ఇలాంటి పరిస్థితి రాజ్యాంగాన్ని సవరించుకుందాము. రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత చేస్తాము. కిషోర్ రెడ్డి గారు చెప్పండి ప్లీజ్ కంక్లూడ్. ఏం లేదు, ఇప్పుడు 10 మందిని బర్తరఫ్ చేశారనుకోండి, అప్పుడు యాక్చువల్లీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అయిపోయారని చెప్పే కదా బర్తరఫ్ చేసింది, అంతే కదా. సో ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ నష్టమే, బీఆర్ఎస్ కి నష్టమే. ఇద్దరిలో ఎవరు పూర్తిగా గెలవకపోతే ఇప్పుడు ఉన్న సీట్లు పోయినసారి జనరల్ ఎలక్షన్ లో బీఆర్ఎస్